భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతోంది? కశ్మీర్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఎటువంటి ప్రతీకార చర్య తీసుకోబోతోంది? ఇప్పటికే సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చేసింది భారత్. ప్రధానమంత్రి నిన్న త్రివిధ దళాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో టైం ప్లేస్ అన్నీ కూడా పూర్తి అధికారాలు త్రివిధ దళాలకు ఇచ్చేశామని చెప్పారు. సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా కంగారు పడుతోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది అని చెప్తున్నారు. భారత్ ఎప్పుడు పాకిస్తాన్ పై దాడి చేయబోతోంది అన్న దాని గురించి విశ్వసనీయ సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపులో భారత్ పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఏం మాట్లాడాడు ఇప్పుడు నేను పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది. ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే మేమేం చేస్తాము, మా దగ్గర ఏమున్నాయనే వివరాలు కూడా పైకి చెప్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే నీళ్లు ఆపిన తర్వాత పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక మిలిటరీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి, భారత పౌరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాడు. రాబోయే 24 గంటల్లో భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మన దగ్గర ఉంది అని వాళ్ళ దేశ పౌరులకు, వాళ్ళ దేశ మీడియాకు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. ఇప్పటికే నిన్న భారత ప్రధాని మోదీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో త్రివిధ దళాలకు పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేశారు, పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చేశారు. ఈ పాకిస్తాన్పై, కాశ్మీర్పై పాకిస్తాన్ చేసినటువంటి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నా సరే ఓకే అంటూ భారత సైన్యానికి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు భారత సైన్యం ఏం చేయబోతోంది, దాడి ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతోంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చగా మారింది, చర్చనీయాంశంగా మారింది, ఆసక్తిని కలిగిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఇప్పటికే మనం చూసాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటాడు ఒకడు, మేము రక్తపాతాన్ని సృష్టిస్తామంటాడు ఇంకొకడు. ఇప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమంటున్నాడు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉందని. నిన్న మేము మీకు చెప్పాం, ఒకవేళ నిన్న రాత్రే ఏదైనా జరగవచ్చు, లేదంటే రేపు ఏదైనా జరగవచ్చు, దీనికి సంబంధించి పాకిస్తాన్ దగ్గర పూర్తి సమాచారం ఉంది అని వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. నిజానికి పాకిస్తాన్ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళలో వాళ్ళకే రహస్య గోప్యత అనేది లేకుండా పోయింది అనే భయం ఇప్పుడు పాకిస్తాన్లో కూడా వెంటాడుతుంది. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుదాము అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ సమాచారం బయటకు వచ్చేస్తోంది అనే విషయం గురించి కూడా పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతూ ఉంది. ఇటు భారత్ కూడా మొత్తం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఒకసారి నేను ఇప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అన్న మాటలు మీకు వినిపించబోతున్నాను. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. భారత్ తమపై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని. ఇప్పటికీ మన త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. అటు నావికా దళం అరేబియా మహాసముద్రంలో డ్రిల్ నిర్వహిస్తూ ఉంది, ఇటు సరిహద్దుల్లో మన ఆర్మీ పూర్తి సన్నద్ధతతో ఉంది, ఇటు మన ఎయిర్ ఫోర్స్ ఏ క్షణమైనా పాకిస్తాన్ రెక్కలు విరగ్గొట్టడానికి పూర్తి సన్నాహంతో ఉంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని మనం ఒంటరి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు, అంటే పాకిస్తాన్ మిలిటరీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డారు అనే పక్కా సమాచారం కూడా భారతదేశంపై ఉంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నది ఒక్కటే, భారత పాకిస్తాన్పై ఏ విధంగా దాడి చేయబోతోందని. పాకిస్తాన్కి ఇప్పుడు వెన్నులో వణుకుపుడుతోంది. పాకిస్తాన్ మనం ముప్పేట దాడి మొదలు పెట్టాం, పాకిస్తాన్ మనం కార్నర్ చేస్తాం. పాకిస్తాన్ ఇప్పుడు ఎటువైపు పారిపోవటానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్వయంగా అంటూ ఉన్నాడు, నిన్న మనం త్రివిధ దళాలతో భారత్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది, పూర్తి స్వేచ్ఛను మనం మిలిటరీకి అప్పగించాం. మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా, టైం ప్లేస్ మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు అంటూ మన ప్రధాని మన సైన్యాధ్యక్షులకు పూర్తి అధికారాన్ని, పూర్తి స్వతంత్రతను కూడా అప్పగించేశారు. ఈ సమయంలో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటున్న మాటలు ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ పాకిస్తాన్పై దాడి చేయబోతోంది అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు ఉంది అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి అంటున్నాడు. ఒకసారి ఆ మంత్రి ఏమన్నాడో చూద్దాం. Pakistan
has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments, purposefully trumped up for securing political objectives, is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. ఇది పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి మాట్లాడిన మాటలు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, అసత్యాలు చెప్తూ ఉన్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. మా దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశం అని పాకిస్తాన్ చెప్తుంది. హాస్యాస్పదంగా అనిపించడం లేదా? పాకిస్తాన్ మేము ఉగ్రవాద బాధిత దేశం అని పాకిస్తాన్ అనడం ఎంత హాస్యాస్పదంగా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదే పాకిస్తాన్. పైగా ఆ నలుగురు ఉగ్రవాదుల్లో ఎవరైతే కశ్మీర్ వచ్చి అక్కడ మారణకాండను సృష్టించారో ఆ నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు ఉగ్రవాది పాకిస్తాన్ పారా మిలిటరీలో కమాండర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ నలుగురు కోసం భారత సైనికులు గాలిస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. పైగా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాల గురించిన సమాచారం కూడా భారత దగ్గర పక్కా సమాచారం ఉంది. ఆ నలుగురు ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా పారిపోయారు అని. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మా దగ్గర చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారతదేశం మాపై దాడి చేసే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఫిక్స్ అయిపోయింది, మనం దాడి చేయబోతున్నామని. ఇప్పటికీ భారత్ ఏం చేయబోతుందని ఎవరికి కూడా తెలియదు, ప్రపంచ దేశాలకు కూడా తెలియదు. భారత్ ఏం చేయబోతుందని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా విశ్వసనీయ సమాచారాన్ని అందించాల్సినంత సమాచారాన్ని మాత్రమే మేము కూడా మీకు చెప్తూ ఉన్నాం. ఒక పూర్తి సమాచారాన్ని కూడా, మాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని కూడా మేము మీకు చెప్పడం లేదు, ఆ విషయాన్ని మీడియాలో చెప్పట్లేదు. కానీ మనం పాకిస్తాన్ మాత్రం కొట్టబోతున్నాం. ఆ విషయం భారత పౌరులందరికీ తెలుసు, పాకిస్తాన్ కూడా తెలుసు. పాకిస్తానే అంటుంది, అంటే మనం చెప్పడం లేదు ఎన్ని గంటల్లో కొట్టబోతున్నాం, ఎప్పుడు మనం యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నామని. అందుకే పాకిస్తానే అంటుంది రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో మాపై దాడి జరగబోతోందని ఈ పాకిస్తాన్ మంత్రి, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని. అంటే పాకిస్తాన్ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాకిస్తాన్ మంత్రి అంటూ ఉన్నాడు భారత్ అబద్ధాలు చెబుతోంది, మా భారత్పై జరిగినటువంటి దాడి మేము కూడా ఖండిస్తున్నాం, భారత్పై జరిగినటువంటి దాడి మాకు కూడా బాధ కలిగిస్తుంది అని వంకర నవ్వులు నవ్వుతూ చెప్తున్నాడు. మనసులో ఈ దాడికి సూత్రధారులు వాళ్ళే అని తెలుసు, ఈ దాడి తర్వాత వాళ్ళు ఆనందంగా ఉన్నారని తెలుసు. ఎందుకంటే దాడితో మాత్రమే, రక్తపాతం మాత్రమే ఇలాంటి కిరాతకులకు మనసులో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి కిరాతకులను పెంచి పోషిస్తున్న దేశమే పాకిస్తాన్. ఇప్పుడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే వాళ్ళకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని చెప్తున్నాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయబోతోందని. అందుకే రాడార్ వ్యవస్థను కూడా సరిహద్దులకు తరలిస్తూ ఉన్నారు. వాళ్ళ తుప్పు పట్టిన యుద్ధ ట్యాంకులను కూడా బోర్డర్కి తరలిస్తూ ఉన్నారు.
వాళ్ళ యుద్ధ విమానాలను కూడా ఇప్పుడు బోర్డర్కి తరలిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ దేశాది నేతల ముందుకు వెళ్తున్నారు, దేబ్రిస్తూ ఉన్నారు, వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నారు, యుద్ధ సామాగ్రి మాకు అవసరం అని అడుగుతున్నారు, మిసైల్స్ ఇవ్వండి మాకు అని అడుగుతూ ఉన్నారు, యుద్ధ విమానాలు మాకు సప్లై చేయండి అని ఈ పాకిస్తాన్ మంత్రులు ఇతర దేశాల పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాల జాబితాను ఒకటి రెడీ చేసుకున్నారు. ఆ దేశాల దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, భారతదేశం మాపై అసత్యాలు చెప్తోంది, భారతదేశం మమ్మల్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తోంది, మేము కూడా ఉగ్రవాద బాధిత దేశమని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు పాకిస్తాన్లో ఉగ్రవాదులు తయారవుతారని, పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారం అని. అందుకే ఇప్పుడు ఏ దేశం కూడా పాకిస్తాన్కి స్నేహస్తాన్ని అందించే ఏ దేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్ వంత పాడాలని అనుకోవడం లేదు, పాకిస్తాన్కి నేరుగా సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు. కానీ చైనా లాంటి దేశాలంటూ ఉన్నాయి. భారత్ పాకిస్తాన్లో రెండూ కూడా ఆసియాలో చాలా బలమైనటువంటి దేశాలని చెప్తున్నాయి. పాకిస్తాన్ బలమైన దేశం అంటే మనం ఒప్పుకుంటామా అంటే భారత్ బలమైన దేశమే, భారత సంయమనాన్ని పాటించే దేశమే, భారత్ ప్రేమ హస్తాన్ని స్నేహహస్తాన్ని అందించే దేశమే. కానీ పాకిస్తాన్ స్నేహహస్తాన్ని అందించే దేశమా? పాకిస్తాన్ బలమైన దేశమా? పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమా? ఉగ్రవాదులను సప్లై చేస్తున్న దేశం కదా. కానీ ఈ చైనా ఏముంటుంది అంటే పాకిస్తాన్ కూడా బలమైన దేశమే, పాకిస్తాన్ అవసరం కూడా ఉందని. బహుశా పాకిస్తాన్ లాంటి దేశాలను ప్రపంచ పటం నుంచి తుడి చేసినప్పుడే మానవాళి సుఖంగా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ దేశాలకు మాత్రం వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవాలి కదా ఇలాంటి దేశాలకు. అందుకే పాకిస్తాన్ కూడా బలమైన దేశం, పాకిస్తాన్ విషయంలో భారత సంయమనాన్ని పాటించాలి అంటూ ఇలాంటి దేశాలు కూడా సొల్లు కబుర్లు చెబుతూ ఉంటుంటాయి, అనవసర వేదాంతాన్ని వల్లిస్తూ ఉంటుంటాయి ఇలాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు. ఈ పాకిస్తాన్ లాంటి దేశాలకు ఆయుధాలు సప్లై చేసే దేశాల పాత్ర కూడా ఉగ్రవాదంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నటువంటి అత్యాధునిక గన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేదంటే ఇటు పాకిస్తాన్ సైనికులకు సప్లై చేసినటువంటి గన్స్ని ఇప్పుడు ఉగ్రవాదులు వాడుతున్నారు. అంటే ఆ రెండు దేశాల కారణంగా, ఆఫ్ఘనిస్తాన్ కారణంగానో పాకిస్తాన్ కారణంగానో ఉగ్రవాదుల దగ్గరకు అత్యాధునిక ఆయుధాలు వెళ్ళిపోయాయి కదా. అవి అమెరికా సప్లై చేసినటువంటి ఆయుధాలు లేదంటే చైనా సప్లై చేసినటువంటి ఆయుధాలు కదా వీళ్ళ దగ్గర ఉన్నది. మరి ఇప్పుడు ఆ దేశాలు ఏం సమాధానం చెప్తాయి అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి దేశాలకు ఆయుధాలను సప్లై చేస్తున్నటువంటి దేశాలు అవి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలే ఈ దేశాలు ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఊతమిచ్చాయి. ఇప్పుడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మా దేశంపై 24 గంటల్లో దాడి జరిగిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, భారత్ మమ్మల్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతూ ఉంది, మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి అంటూ ఈ దేశం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండుండొచ్చు గాక, నిజానికి యుద్ధం అంటూ జరిగితే భారత్ కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కానీ పాకిస్తాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే భారత్ నిజానికి ఏం చేసినప్పటికీ కూడా భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, భారత సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, భారత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని శత్రువులను కొట్టడానికి ముందుకు వెళ్తుంటుంది. అంటే మనం దూకుడుగాను వెళ్ళిపోము, కానీ భారత సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ తల ఉంచుకునే విధంగానూ చేయము, భారత పౌరుల భద్రతకు భంగం కలిగించే చర్యలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కదా మనం ముందుకు వెళ్తుంటుంటాం. అందుకే ఇన్ని సమావేశాలు నిర్వహించి నిన్న త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో మనం సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఆదేశాలతో మన సైన్యం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రభుత్వాలే ఏర్పడవు. నిజానికి చెప్పాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను పాక్ సైన్యం కూల్చేసి తమ చేతుల్లోకి తీసుకొని అటు ప్రజలను రోడ్డు పాలు చేస్తుంది, ఇటు ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ఇటు భారత్పై దాడులకు పురుగొలుపుతూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నది కూడా అదే. పాకిస్తాన్ ఉగ్రమూకలు ఉపయోగిస్తున్నటువంటి ఈ ఆయుధాలన్నీ కూడా గతంలో అగ్రదేశాలు సప్లై చేసినటువంటి ఆయుధాలే. ఈరోజు పాకిస్తాన్ తెగించి, అంటే నిజానికి ఒక యుద్ధం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింటుంది, మన దేశ పౌరులు ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఆ దేశంపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలు ఏముంటాయి, తక్షణం మనం చర్యలు తీసుకోవడం ద్వారా కలిగేటటువంటి లాభ నష్టాలేంటి, ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజల గురించి ఆలోచించే దేశం ఆలోచించి ముందడుగు వేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ లాంటి దేశం వాళ్ళకి ప్రజల కంటే కేవలం పక్క దేశాలపై
కక్ష సాధించటమే వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా 1947 నుంచి కూడా పాకిస్తాన్ వాళ్ళ ప్రజల కంటే పక్క దేశంపై విషం కక్కటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది, ఎక్కువ డబ్బులను వెచ్చించింది, ఎక్కువ సమయాన్ని కూడా వెచ్చించింది. అందుకే ఇప్పుడు వాళ్ళ ఆర్మీలో ఉన్నది ఎక్కువగా ఉగ్రవాదులే ఉన్నారు. ఇప్పుడు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులందరినీ కూడా వాళ్ళ సైనిక శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు. అదే ఉగ్రవాదులు సైన్యంలోనూ పనిచేస్తాడు. అదే ఉగ్రవాదులు ఇటు ఆ గన్స్ వేసుకొని పక్క భారతదేశానికి వచ్చి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తాడు. అంటే పాక్ సైన్యం ఉగ్రవాదులకు తేడా లేదు. అక్కడే ఐఎస్ఐ ఎప్పుడు కూడా ఉగ్రవాదులతో టచ్లో ఉంటుంది. భారత్కు పంపించి మారణ హోమాన్ని సృష్టించే ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఎప్పుడు కూడా టచ్లో ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంది భారత్ మనల్ని కొట్టబోతోంది అని. అందుకే ప్రపంచ దేశాల ముందు అబద్ధాలు చెప్తూ ఉంది. ఏ గంట పాకిస్తాన్ లెక్క పెట్టుకుంటూ ఉంది. ఒక్కసారి మనం ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు నిన్న కూడా మేము మీకు అదే చెప్పాం, ఏ క్షణంలోనైనా ఏమన్నా జరిగే అవకాశం ఉంది అని. ఈ సమాచారం పాకిస్తాన్ భయపడుతూ పాకిస్తాన్ సోషల్ మీడియాలోనూ లేదంటే పాకిస్తాన్ వాళ్ళ సమావేశాల్లోనూ అత్యవసర సమావేశాలను మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారానే మనం చెప్పబోతున్నాం. నిజానికి పాకిస్తాన్ కొట్టాలి అని నిర్ణయం భారత్ తీసుకుంటే అది క్షణం కాదు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ కొట్టడం పెద్ద పని కాదు. కానీ మనకు జరిగేటటువంటి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుని మన దేశంపై ఆ నష్ట ప్రభావం, ఖచ్చితంగా యుద్ధం జరిగిందంటే రెండు దేశాలపైన దాని ప్రభావం ఆర్థికంగా ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నిటినీ మన దేశంపై తక్కువ తీవ్రత ఉండేలా ఏ విధంగా చూడాలి అనే ఆలోచించి ఆ తర్వాత మాత్రమే శత్రు దేశాలను కొట్టడానికి ముందుకు వెళ్తుంటుంటాయి. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలకు అవి ఉండదు. వాళ్ళ పౌరులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ దేశం ఏమైపోయినా పర్వాలేదు, పక్క దేశంపై మాత్రం పడి ఏడవాలి, పక్క దేశంపై మారణ హోమాన్ని సృష్టించాలి. ఇదే పరిస్థితి. ఇప్పుడు భారత్ ఉపేక్షించే స్థితిలో లేదు. ఇప్పటికే మనం పాకిస్తాన్కి చాలాసార్లు బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి ఉన్నటువంటి సైనిక స్థావరాలను చిత్తు చేయడంలో కానీ, గతంలో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసే విషయంలో కానీ మనం చాలా సమర్థవంతంగా పాకిస్తాన్ తిప్పికొట్టాం. అటు కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా చేశాం. అలాంటి సందర్భాల్లో కూడా మనం ప్రతిసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ని తోక ముడిచి పారిపోయేలా చేస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మనం ఏదో చేయబోతూ ఉన్నాం. బహుశా మనం తీసుకునేటటువంటి ఆ చర్య పాకిస్తాన్ని ప్రపంచ పటంలోనూ తీసేసే అవకాశం ఉంటుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయమైపోయే చర్య భారత్ తీసుకుంటుందేమోననే భయం అటు పాకిస్తాన్లో కలుగుతుంది, అటు ప్రపంచ దేశాల్లో కూడా ఆ అభిప్రాయం వ్యక్తమవుతుంది. భారత్ ఎన్నాళ్ళు వేచి చూసింది, భారత్ ఎన్నాళ్ళు సంయమనాన్ని పాటించిందని ఈరోజు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. నిజానికి భారత సంయమనం పాటించడం కారణంగానే ఈరోజు పాకిస్తాన్ అనే ఒక దేశం ప్రపంచ పటంలో మనకి కనిపిస్తోంది అనే విషయం ప్రపంచ దేశాలకు చాలా స్పష్టంగా తెలుసు. మరి ఈసారి భారత్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది? భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో భారత్కు సపోర్ట్ చేసే చాలా దేశాలు పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేస్తూ కుయుక్తులను కూడా పన్నే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ భారత్ దూకుడుగా యుద్ధం చేస్తే, భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే, భారత్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే మనం చూస్తూ ఉందామని చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా మనకి స్నేహహస్తాన్ని అందించి, అమెరికా కూడా మనసులో కుళ్ళుకోదు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మనకు స్నేహహస్తాన్ని అందిస్తున్నాము అనే అమెరికా యుద్ధం జరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది, అలా వెళితే బాగుంటుంది అని అమెరికా అనుకోదు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? ఖచ్చితంగా అమెరికా అనుకుంటుంది, చైనా కూడా అనుకుంటూ ఉంటుంది. అలాగని మన సార్వభౌమత్వాన్ని, మన ప్రజల ప్రాణ ఆస్తి విషయాలను కూడా పాకిస్తాన్ ముందు తాకట్టు పెట్టే నిర్ణయాలు మాత్రం భారత్ ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోదు కూడా. అందుకే మన పౌరులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి, సైన్యానికి మనం అండగా నిలబడి ఉంటాం. అందుకే ఇప్పుడు మన పౌరులు మాకు కూడా తుపాకీ ఇవ్వండి, అవసరమైతే సరిహద్దులోకి వెళ్ళి నిలబడతామని మన పౌరులు అంటూ ఉంటే, వాళ్ళ దేశ సైనికులు మాత్రం పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం పాకిస్తాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. రాబోయే 36 గంటల నుంచి, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో ఏదైనా జరగబోతుందని నిన్న కూడా మీకు చెప్పాం. ఆ టీవీ ఒక విషయాన్ని చెప్పింది గుర్తుంది కదా, బహుశా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చేమోనని. ఈ రాత్రికి జరగవచ్చు,
రేపటి జరగచ్చు, వారం రోజుల్లో జరగచ్చు. కానీ పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కొక్క గంటను కౌంట్ చేసుకుంటూ ఉంది. అందుకే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, అంతకుముందు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడాడు. ఏమైనా జరిగితే మేము సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయని బీరాలు పోతూ ఉన్నారు. అందుకే ఉత్తుత్తి టెస్టులు కూడా చేసుకుంటున్నారు. కొన్ని పనికి మాలిన మిసైల్స్తో వాళ్ళు టెస్టులు చేసుకుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఏమైనా శక్తివంతమైనటువంటి మిసైల్స్ ఉన్నాయి అంటే అవి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలి అని మనసులో ఏదో మూల దాచుకున్నటువంటి దేశాలు పాకిస్తాన్కి సరఫరా చేసినటువంటి ఆయుధాలతోనే ఇప్పుడు వాళ్ళు బలంగా కనబడుతున్నారు. అందుకే కొన్ని దేశాలు నేరుగా యుద్ధంలోకి రాలేవు, నేరుగా బహుశా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే సాహసం కూడా చేయలేవు. కానీ భారతదేశం మాత్రం ఒక గట్టి దెబ్బ కొట్టబోతోంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. అందుకే చైనా కూడా అంటుంది సంయమనాన్ని పాటించండి. ఇప్పుడు మనకి ప్రపంచంలో, ఏషియాలో భారత్ అవసరమే, పాకిస్తాన్ అవసరమే, రెండు దేశాలు కూడా ముఖ్యమైన దేశాలని. భారత్ మాత్రమే ప్రపంచానికి ముఖ్యమైన దేశం. పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రపంచ పటంలో ఉండాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ని పెంచి పోషించినటువంటి ఈ దేశాల కారణంగా ఇప్పుడు ఉగ్రవాదం వేళ్ళూనుకుంటూ ప్రపంచవ్యాప్తం అవుతుంది. పాకిస్తాన్ ఇలాగే వదిలేస్తే బహుశా ఈ ఉగ్రవాదం ఇంకా వేళ్ళూనుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఉన్న ధైర్యం ఒక్కటే, మేము ఉగ్రవాదులను పెంచి పోషించినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనేటటువంటి మూర్ఖత్వమే ఇప్పుడు పాకిస్తాన్ని ఈ భయాందోళనలో పడేసింది. బహుశా భారత్ గట్టిగా తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమైపోయే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచం మాట్లాడుకుంటున్న మాట, ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న మాట. ఎందుకంటే ఒకవేళ ఎల్ఓసిని మనం స్వాధీనం చేసుకుని అటు బలూచిస్తాన్ విడిపోయి, ఇటు సింధ్ విడిపోయి, కొంత భాగం అటు ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమైపోయే అవకాశం ఉంటుంది. ఆ దేశ పౌరులు వాళ్ళని తరిమి కొట్టే అవకాశమే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్వయంగా చెప్పాడు 24 గంటల్లో ఏం జరగబోతోంది అని. 24 గంటల్లో మాపై అటాక్ జరగబోతోంది బాబోయ్ అని ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. బేరాలు పోతూ ఉన్నాడు, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మేం కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? ఎవరైనా నమ్ముతుంటారా? ప్రపంచ దేశాలు నమ్ముతాయని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి భారత్ తీసుకోబోతున్న నిర్ణయం గురించి, 24 గంటల్లో భారత్ ఏం చేయబోతుందని వాళ్ళ దగ్గర క్రెడిబుల్ సమాచారం ఉంది అని అంటున్నాడు. మరొకసారి నేను మీకు వినిపిస్తాను. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు